देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। भारत के साबिक नायब वज़ीर-ए-आज़म बाबू जगजीवन राम की 119वीं जयंती के मौके पर साबिक वज़ीर सिंह रेड्डी निरंजन रेड्डी ने अपनी रिहाइशगाह पर उनकी तस्वीर पर फूल माला चढ़ाकर खिराज अक़ीदत पेश किया। इस मौके पर उन्होंने कहा कि ज़रई इनकलाब की कामयाबी में बाबू जगजीवन राम का कलीदी किरदार रहा और वह फलाही मंसूबों के नफाज के बानियों में शुमार होते हैं। उन्होंने कहा कि बाबू जगजीवन राम एक अजीम मुजाहिद आज़ादी, दलितों के हमदर्द, मसावात के अलमबरदार, समाजी मुसल्लह और इंसान दोस्त रहनुमा थे। उन्होंने बताया कि उन्होंने महज 23 साल की उम्र में मजलूम तबक़ात के हकूक़ के लिए कौमी सतह पर तंजीम कायम करके उनकी फलाह व बहबूद के लिए काम किया। साबिक़ वज़ीर ने मज़ीद कहा कि बाबू जगजीवन राम ने तवील अरसे तक पार्लिमानी रुकन, मरकज़ी वज़ीर और नायब वज़ीर-ए-आज़म के तौर पर मुल्क की खिदमत अंजाम दी। उन्होंने आवाम से अपील की कि वो इनके नज़रियात को अपनाते हुए उनके मिशन को आगे बढ़ाएँ। భారతదేశంలో దేశ ప్రజలు గర్వించదగినటువంటి నాయక శ్రేణిలో మొదటి శ్రేణిలో వచ్చేటువంటి వారు శ్రీ బాబు జగజీవన్ రామ్ గారు. వారి 119వ జయంతి సందర్భంగా వారిని మరోసారి మన్ననం చేసుకుంటూ చాలా చిన్న వయసులోనే 23వ ఏటనే అఖిల భారత స్థాయిలో ఒక సంస్థను ఏర్పాటు చేసి అప్రెస్డ్ క్లాసెస్ అని పీడితుల పక్షాన గళం విప్పి ఒక సంస్థను ఏర్పాటు చేసి చాలా దూరదృష్టితోన భారతదేశ సరిహద్దులకు లోబడి తన ఆర్గనైజేషన్ పెంచాలనేటువంటి దృష్టితో అంత చిన్న వయసులోనే ఆయన పనిని ప్రారంభించినారు. సమాజం మీద ఒక స్పష్టమైనటువంటి దృక్పథం కలిగినటువంటి వాడు. స్వాతంత్రోద్యమంలో చాలా కీలకంగా పనిచేసినటువంటి నేత. అదేవిధంగా వరుసగా ఆయన పార్లమెంటుకు ఎన్నికై కేంద్రంలో క్రియాశీల మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితి. ఆయన హయాంలోనే భారతదేశంలో అమలైనటువంటి సస్య విప్లవం, వ్యవసాయ విప్లవం ఏదైతే ఉందో అది విజయవంతం కావడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది బాబు జగజీవన్ రామ్ గారే. కానీ చరిత్రలో అది మరుగున పడిపోయింది. శాస్త్రి గారి కాలంలో మొదలుపెట్టడం జరిగింది, కానీ అది విజయవంతమైంది జగజీవన్ రామ్ గారి కాలంలోనే. ఆయన 2 పర్యాయాలు ఆ శాఖకు నేతృత్వం వహించిన వ్యవసాయ శాఖకు, మధ్యలో మరో శాఖ నిర్వహించిన 2 పర్యాయాలు ఆ శాఖకు బాధ్యత వహించి వన్నె తీసుకొని వచ్చినారు. పేద ప్రజల, అదేవిధంగా ఈ దేశంలో ఉండేటువంటి కోటాను కోట్ల మంది యొక్క ఆకలిని తీర్చినటువంటి మహనీయుడు బాబు జగజీవన్ రామ్. ఈ సస్య విప్లవం భారతదేశంలో అమలు కావడంలో ఆయనది కీలకమైనటువంటి పాత్ర. నార్మల్ ఆయన బోర్లాగ్ ఎవరైతే అమెరికన్ శాస్త్రవేత్త ఉన్నారో భారతదేశంలో సస్య విప్లవానికి ఆచార్యుడు నార్మన్ బోర్లాగ్ శాస్త్రవేత్త, అదేవిధంగా ఎంఎస్ స్వామినాథన్ గారు, ఇటువంటి వాళ్ళ కృషి వల్లనే వ్యవసాయ రంగంలో చాలా మార్పులు వచ్చినాయి. దాన్ని ఆచరణలో అమలు చేసి ప్రజల ఆకలి తెచ్చినటువంటి ఘనత మాత్రం బాబు జగజీవన్ రామ్ గారికి.